కోట్లుంటే కోకాపేటలో ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చు. ట్రంప్ టవర్స్ అని చెప్పేసి కొత్తగా ఒక అపార్ట్మెంట్స్ కడుతున్నారంట. ఇంకా అక్కడ అసలు ఏమీ లేదు. ఇదేమి కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్ట్ కాదు. ఇది అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టే. అంటే టాప్ లో ఉన్న పెంట్ హౌస్ కి 30,000 ఎస్ఎఫ్టీ అంట. 65 crores పెట్టా ఏమో కొన్నారంట ఒక బిజినెస్ మ్యాన్. అసలు స్టార్టింగ్ ప్రైస్ 5 crores అంట. అసలు నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే అసలు అపార్ట్మెంటే బొక్కరా బాబు అని ఫీల్ అవుతా ఉంటా నేను. అలాంటిది ఒక అపార్ట్మెంట్ కి ఇన్ని కోట్లు పెట్టి కొంటున్నారు. అసలు స్టార్టింగ్ ప్రైస్ 5 crores, టాప్ లో 65 crores అంటే మాత్రం మబ్బు ఎగిరిపోయింది నాకు. ఇదేంట్రా బాబు అనిపించింది. 30,000 ఎస్ఎఫ్టీలో ఇల్లు కొంటున్నాడు అంటే ఆ ఇంట్లో ఉన్న పర్సన్స్ ఒకరికొకరు మాట్లాడుకోవాలంటే ఒకరికొకరు ఫోన్ చేసుకుని పలానా ప్లేస్ చెప్పుకుని ఆ పాయింట్ లో మీట్ అవ్వడం తప్ప అందరూ కలిసి ఒక దగ్గర కూర్చోడానికి అందరినీ ఏమే ట్రావే ఒరే ట్రారా అంటే పలికే సందర్భాలు ఉండవు అనుకుంటా. 30,000 ఎస్ఎఫ్టీలో ఎలా బతుకుతారో నాకు అర్థం కాదు. నాకు తెలిసి 30,000 ఎస్ఎఫ్టీ అంటే ఫ్యాక్టరీస్ వేర్ హౌసెస్ ఇలాంటివి కడతా ఉంటారు. ఇల్లు కట్టడం ఏంటో నాకు అర్థం కాల. పైగా దాన్ని 65 కోట్లు పెట్టి ఈయన కొనడం ఏంటో నాకు అర్థం కాల. 5 కోట్లపై స్టార్టింగ్ ప్రైస్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆ 5 కోట్లకి అసలు ఏమేమి ఇస్తాడో తెలియదు. ఏమి ఇచ్చినా అన్ని వీళ్ళు వాడుకుంటారో లేదో తెలియదు. అసలు అంత పెట్టి అవసరమో లేదో అర్థం కాదు. నార్మల్గా 100 గజాల ప్లేస్ 200 గజాల ప్లేస్ కొనుక్కుని నచ్చినట్టుగా చిన్న ఇల్లు కట్టుకుంటే దానంత ఉత్తమం లేదనేది నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.